ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. తమ పొలాల్లో మైనింగ్ చేయరాదని ఆదివాసీలు బైఠాయించారు. మైనింగ్ ని అడ్డుకున్నారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువును కూడా ప్రయోగించారు. అయితే అన్యాయంగా తమ భూమిని లాక్కుంటున్నారని, ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని ఆదివాసీలు స్పష్టం చేశారు. అంబికాపూర్లో బొగ్గు గనుల కోసం భూసేకరణ చేపట్టామని, కొంతమంది భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని, పరిహారం తీసుకోవటం లేదని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఫోర్స్ వెళ్లినప్పుడు వాళ్ళందరి మీదకి రాళ్లు రువ్వుతూ ఆదివాసీలు తిరగబడిన దృశ్యం మనం చూస్తున్నాం. పోలీసులేమో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ వాళ్ళు వెనక్కి తగ్గలేదు. భూములు ఇచ్చేది లేదు అని చెప్పి ససేమిరా అంటూ పోలీసులపై తిరగబడిన దృశ్యం మనం చూస్తున్నాము. ఆదివాసీలు పోలీసులపై అటాక్ కి దిగారు. వాళ్ల మీద రాళ్లు రువ్వటంతో 40 మంది పోలీసులు గాయపడ్డారు.